హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చల్లని కూల్ లెమన్ జ్యూస్ అండి. మరి లెమన్ జ్యూస్ నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ జ్యూస్ అండి, లెమన్ జ్యూస్. మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి. నేనైతే 4 నిమ్మకాయలు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే 4 తీసుకున్నాను. ఒక 3 పుదీనా తీసుకున్నానండి, పుదీనా ఆకులు, కొద్దిగా జీలకర్ర అండి, మనకి చక్కెర, ఒక పచ్చిమిర్చి అండి, 2 ఉన్నాయి ఇక్కడ, నేను ఒకటి వేస్తాను చూపించడానికైతే పెట్టాను. కొద్దిగా అల్లం అండి. మరి మన లెమన్ జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవేనండి. కొద్దిగా సాల్ట్ అండి, ఏసీ వేయక. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవి దంచి పెడతానండి, అల్లము, జీలకర్ర, పుదీనా, ఒక పచ్చిమిర్చి అండి దంచి పెడతాను నేను. ఇది రసం అయితే పిండి పెడతానండి, శుభ్రం కడిగి పెట్టాను ఇప్పుడే. ఈ రసం అయితే పిండి పెడతాను, ఇవి దంచి పెడతానండి. మరి ప్రాసెస్ అయితే చూద్దాము. మనకు కూల్ వాటర్ కావాలండి, కూల్గా ఉండే వాటర్ కావాలి, లెమన్ జ్యూస్ కదా. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఇప్పుడే రోల్ శుభ్రంగా కడిగి పెట్టానండి. నేనైతే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, దంచుతానండి. కచ్చా పచ్చగా దంచాలండి, ఎక్కువ మెత్తగా దంచకూడదు, కచ్చా పచ్చగా దంచాలి దీన్ని. జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మన లెమన్ జ్యూస్లో. కొద్దిగా కచ్చా పచ్చగా అయిందండి. నేను కొద్దిగా అల్లం వేస్తున్నానండి, కొద్దిగానే వేస్తున్నాను. కొద్దిగా అల్లం వేస్తున్నానండి, కొద్దిగానే. ఇది కూడా కొద్దిగా చప్పచ్చగా దంచుతున్నాను. పచ్చిమిర్చి అండి ఒకటే వేసానండి, నేను సగమే వేసాను. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి బాగా కారం ఉన్నాయండి, అందుకే నేను ఒక్కటే వేసాను. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 10-15 ఉంటాయండి ఆకులు ఇవి. నేను పుదీనా వేస్తున్నాను కొద్దిగా. పచ్చగా దంచాలండి, ఇది కూడా ఏం మెత్తగా అవ్వాల్సిన పని లేదు. మనం తాగుతుంటే పంటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. అయిపోయిందండి, ఇది బాగా అయితే దంచాను నేను. ఇదైతే పక్కన పెట్టేద్దాము. నిమ్మకాయలు ఇలా కట్ చేసి పెట్టానండి నేను, ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను నిమ్మకాయలు పిండుతున్నానండి, మనం జ్యూస్కి కావాలి కదా. ఈ విధంగా అన్ని నిమ్మకాయలలో పిండి పెట్టుకోవాలండి. ఈ సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుందండి లైమ్ జ్యూస్. నిజంగా అండి, చాలా బాగుంటుంది. మనం టక్కున చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చండి. ఇది ఒక 4 రోజులైనా కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏం చెడిపోదు కూడా, పులుపు కదా, చాలా బాగుంటుందండి. కూల్గా ఉంటుంది, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇవి మీరు మామూలుగా ఫిల్టర్ చేసుకుంటామంటే చేసుకోవచ్చండి, నేనైతే అట్లనే వేస్తున్నాను. ఆ పులుపుదనం కూడా చాలా బాగుంటుంది, పంటికి తగులుతుంటే కూడా. ఈ విధంగా అయితే నేను బాగా రసం పిండికి పెట్టానండి, పక్కకు పెట్టాను. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, అదైతే వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అయితే వేస్తున్నాను. చక్కెర అయితే కొద్దిగా వేస్తున్నాను. ఇది పులుపు కదండి, చక్కెర కొద్దిగా ఎక్కువనే పడుతుంది. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొద్దిగా వేయక చాలండి, సరిపోతుంది. ఇది చక్కెర కరిగేంత వరకు కొద్దిగా ఇట్లా కలిపితే చక్కెర కరుగుతుందండి. చక్కెర కరిగిందంటే చాలా బాగుంటుంది. ఇంకా పుల్లగా, స్వీట్గా, పుదీనా ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవరు, నిజంగా అండి చాలా బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవరు ఇట్లా సమ్మర్లో ఈ విధంగా తాగితే ఇంకా ఎంత బాగుంటుందండి. ఒంటికి కూడా కూల్ కదా. నిమ్మకాయలు అనేది చాలా మంచిది కదండి సమ్మర్లో. ఎప్పుడైనా కానీ
నిమ్మకాయలు అంటే చాలా మంచిది కదా ఒంటికి. నేను చక్కెర చూస్తానండి సరిపోయిందో లేదో. చక్కెర అయితే కరిగింది. అయిపోయిందండి మన సమ్మర్ స్పెషల్ లెమన్ జ్యూసు. నిజంగా అంటే చాలా బాగుందండి. పుల్ల పుల్లగా పచ్చిమిర్చి వేసినాం కదా, కారం కారంగా, జీలకర్ర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు. నిజంగా అండి చాలా బాగుందండి. మరి పుదీనా వేసినాం కాబట్టి ఇంకా అది ఇంకా చాలా అదిరిపోతుందండి. నేనైతే సర్వింగ్ బౌల్లో గ్లాస్లో తీసేస్తున్నానండి. ఐస్ క్యూబ్లు వేస్తున్నాను. అయిపోయిందండి మన సమ్మర్ స్పెషల్ లెమన్ జ్యూసు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.